స్వచ్ఛ కడప కార్యక్రమంలో భాగంగా 28వ డివిజన్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పర్యటించారు. వాటర్ ట్యాంక్ ఆవరణలో అనుమతి లేని వాహనాలు పార్క్ చేయడంపై వాటర్ వర్క్స్ అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులు ట్యాంకర్లతో వస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వాటర్ వర్క్స్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. తప్పు చేస్తున్నారు, మీ అండర్ కంట్రోల్లోనే మీరు 5-10 రూపాయలు డబ్బు తీసుకొని ఇక్కడ అందరిని అలౌ చేస్తున్నారు అనేది మీ మీద వచ్చిన అలిగేషన్. మేము అది ఇంకా మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. మీరు స్పీడ్గా ఆన్సర్ రాసేస్తా ఉంటే అవసరం లేదా? ఎందుకు ఆటో ఉంది? ఇప్పుడే దాదాపు 7:30 అయితే ఉంది. 7:30కి మీరు డ్యూటీలో ఉంటారు, నీళ్ళు వదులుతుంటారు. లోపల ప్రైవేట్ వ్యక్తులు ఆటోలు పెట్టుకొని ఉంటారు. మన ప్రభుత్వ ఆస్తులలో మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చేసి ఇంట్లో కార్లు స్కూటర్లు పెట్టుకుంటూ ఒప్పుకుంటారు. వదలండి, నాకు ఆన్సర్ ఇవ్వండి. మీ ఇంట్లోకి వచ్చేసి ఎవరన్నా వచ్చేసి వాళ్ళ ఆటోలు స్కూటర్లు పార్క్ చేసి మీరు ఒప్పుకుంటారు? ఒప్పుకోవు కదా. మరి ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? 2, 3, 4, 3 కాదు, 3 కొడితే కొట్టించుకోండి. కొట్టించుకునే కంప్లైంట్ పెట్టండి, ఎత్తుకుపోతాం, పీడీ యాక్ట్ పెడతాం. మీ డ్యూటీనే అదండి. 2-3 సార్లు కాదు, 3 లక్షల సార్లైనా మీరు కంప్లైంట్ పెట్టాల్సిందే. ఇంకా వినకపోయినామనుకో పీడీ యాక్ట్ పెడతాం. రానియండి. అరే బలుంటారా మీరు? మరి యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దట్. వాళ్ళు కొత్తనికి వస్తున్నారంటే మీరు ఒకవేళ రిజైన్ చేసేయండి, కొత్త పిల్లగాళ్ళని ఎక్కించుకుంటాం. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే సపోర్ట్గా మాట్లాడుతున్నారు. మీరు డిఫెండ్ చేయాలి, వాళ్ళని అఫెండ్ చేస్తున్నారు. ఏంటంటే ఇది తప్పు, ఈసారి జరగదని చెప్పాలి. టాస్క్ ఫోర్స్ పిలిపిస్తున్నాడు, ఇది ఆటో మొత్తం పిలిపిస్తున్నాం. ఆక్యుపై చేశారంటే దానికి కారణం ఉంది. దీనికి కారణం ఏంటంటే మీరు పని చేయకపోవడం. రాత్రిపూట ఇక్కడికి వచ్చేసి లోపల కూర్చొని దీన్ని టెన్ను తయారు చేసుకొని గాంజాలు తాగుతా, లిక్కర్ తాక్కుంటా, ట్యాంక్ లెక్కేది ఏంటి? సెక్యూరిటీ ట్యాంక్కి ఎంత సెక్యూరిటీ ఉండదా? సివిలియన్స్ అలౌ చేసి సివిలియన్స్ ప్రైవేట్ పార్కింగ్ చేసి పెట్టిండారు.